బంజారాహిల్స్లో జాతీయ జనగణన కులగణన అంశంపై సమగ్ర చర్చ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై ప్రారంభోపన్యాసమిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణన కులగణనపై విస్తృత చర్చ జరుగుతోందని కవిత పేర్కొన్నారు. 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా జరగలేదని గుర్తుచేశారు. కులగణనపై అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చిందన్నారు. బలంగా భావిస్తున్నటువంటి ఏకైక నాయకురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారని నేను గర్వంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గారిని జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేకించి న్యూ డెమోక్రసీ పార్టీ నుండి విచ్చేసిన అన్న గోవర్ధన్ అన్న గారికి, అక్క సంధ్యక్క గారికి, అట్లానే శేఖర్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద అనేక మంది ఉన్నారు. నరహరి సార్ ఉన్నారు, అన్ని అశోక్ సార్ ఉన్నారు, చాలా కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారి పేర్లన్నీ ఒక్కొక్కటిగా